టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఏంటి అంటే నా చిన్నప్పటి డ్రాయింగ్ బుక్స్ అయితే మీకు చూపిద్దాము, మీతో అయితే షేర్ చేసుకుందామని నేను ముందుకైతే వచ్చేసాను. నేను ఈరోజైతే ఇల్లు చదువుతూ ఉంటే బుక్స్ అయితే కనిపించాయి. ఓల్డ్ బుక్స్, చాలా ఓల్డ్ అండి ఇవి. అండ్ నేను చిన్నప్పుడైతే చాలా డ్రాయింగ్స్ వేసేదాన్ని స్కూల్ డేస్లో. ఆ డ్రాయింగ్ బుక్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ చూద్దామా, మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్ స్టార్ట్. ఓకే అండి, నేను చిన్నప్పుడు ఈ బుక్స్ అండి చాలా పాతకైతే అయిపోయాయి. ఏమనుకోవద్దు, బుక్స్ చూసి ఈ డ్రాయింగ్స్ ఏమేస్తుందో అని అనుకోవద్దు. నేనైతే చాలా డ్రాయింగ్స్ అయితే వేశాను. మీకు కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ డ్రాయింగ్స్ అనేవి నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే, స్టార్ట్ చేద్దామా మరి? అండ్ ఈ 2 బుక్స్లో అయితే ఒక దాంట్లో అయితే డ్రాయింగ్స్, ఒక దాంట్లో అయితే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ బుక్లో అయితే పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అనేవి తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే మనం డ్రాయింగ్స్ అయితే చూద్దామండి. చూద్దామా మరి డ్రాయింగ్స్ అయితే? చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మవారి డ్రాయింగ్ అయితే వేశాను నేను. చూడండి ఫ్రెండ్స్, చాలా డ్రాయింగ్స్ అయితే నేను వేశాను. ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను మీకు. అండ్ ఈ డ్రాయింగ్ వచ్చేసరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండి, అప్పుడు నేను చిన్నప్పుడు వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాధాకృష్ణుడు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏమైతే ఇలా రాసుకున్నాను, ఉల్టా కనిపిస్తుంది సంధ్యారాణి అని. నెక్స్ట్ వచ్చేసరికి శివుడు అయితే వేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, శివుడు అయితే ఎంత బాగా డ్రా చేశాను కదా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే లవ్ బర్డ్స్ అండి. చూడండి, లవ్ బర్డ్స్ అని ఇక్కడ నేమ్ కూడా రాశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా అమ్మవారు దుర్గామాత డ్రాయింగ్ అయితే వేశానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో అయితే ఒక్కొక్కటిగా క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ రాధాకృష్ణుడి బొమ్మ అండి. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసరికి ఇది కూడా రాధాకృష్ణ డ్రాయింగ్ అండి. నేను పేజెస్లో అయితే వేసేదాన్ని, అన్నీ ఒక దగ్గర అయితే స్టిక్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ చూడండి ఫ్రెండ్స్, చిన్ని కృష్ణుడు అయితే ఎంత బాగున్నాడు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ట్రీ అండి, బటర్ఫ్లై అయితే ఉంది. బటర్ఫ్లై అయితే డ్రా చేశాను. ఇలా చూడొచ్చు మీరు, ట్రీ అండ్ బటర్ఫ్లై అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నందీశ్వరుడు అయితే డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి శివుడు, పార్వతి, వినాయకుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏమైతే రాసుకున్నా అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ అయితే డ్రా చేశాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఫ్లవర్ బొకే అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కదా అండి, శివుడు బొమ్మ అయితే ఎంత బాగుంది కదా, మీరు చూడొచ్చు క్లియర్గా అయితే. ఆవు పైన అయితే శివుడు కూర్చున్నట్టుగా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన హీరో మహేష్ బాబుని అయితే డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, మహేష్ బాబుని అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వినాయకుడు, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనైతే మా నాన్ననైతే డ్రా చేశాను నేను. తను మాతో పాటు లేడు కాబట్టి నేను చిన్నప్పుడు మా నాన్న గుర్తుగా అయితే డ్రా చేసుకున్నాను. మా నాన్న బొమ్మ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ అయితే డ్రా చేశాను. క్లియర్గా అయితే కనిపించట్లేదు, నేను వీడియో లాస్ట్లో అయితే మీకు ఈ ఫొటోస్ అన్నీ కూడా మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మిక్కీ మౌస్ అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాయిబాబా. అండ్ ఇక్కడ వేరే బుక్లో అయితే మీరాబాయ్ అయితే డ్రా చేశాను. క్లియర్గా అయితే లేదు, ఇవన్నీ ఓల్డ్ బుక్స్ కదా ఫ్రెండ్స్, క్లియర్గా అయితే లేవు. అండ్ ఇవన్నీ కూడా చిన్నప్పటి డ్రాయింగ్సే. నేను చిన్నప్పటి డ్రాయింగ్స్ అన్నీ ఇలా గుర్తుగా అయితే ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై అండ్ క్యాట్ అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెడ్డీ బేర్ ఇంకా డక్ అయితే డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ బొమ్మ వచ్చేసి ఒక బాయ్ అయితే హార్స్ పైన కూర్చుని ఉన్నట్టుగా డ్రా చేశాను. అండ్ చిన్నప్పుడు ఇవన్నీ డ్రాయింగ్ బుక్స్లో అయితే ఉండేవి. ఇది వచ్చేసి టామ్ అండ్ జెర్రీ. ఇది వచ్చేసి బర్డ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా పెయింటింగ్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. మీకు నచ్చుతాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నచ్చితే. అండ్ ఇప్పుడైతే ఇది నా పెయింటింగ్ బుక్లో పెయింటింగ్స్ అయితే వేసాను, కొన్ని పెయింటింగ్స్ అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, బాగుందా నేను వేసిన పెయింటింగ్? ఫస్ట్ పెయింటింగ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ అయితే డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసరికి సన్, ఇదంతా హట్, ఇవన్నీ కూడా డ్రా చేశాను. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే పెయింట్ చేశాను, రోజ్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అమ్మాయి బొమ్మ అయితే డ్రా చేశాను. ఇది వచ్చేసి ర్యాబిట్ అండి. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇవైతే ట్రీస్ అండి. అండ్ ఇక్కడ ట్రీ పైన ప్యారెట్స్ ఉన్నట్టుగా అయితే పెయింట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఉయ్యాల్లో పాప కూర్చొని ఊపుతున్నట్టుగా పెయింటింగ్ అయితే వేశాను. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసరికి ఇది ఒక ఫ్లవర్ బొకే టైప్ అయితే ఇది పెయింట్ చేశానండి. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసరికి అయితే ఒక బేబీ పెయింటింగ్ అయితే డ్రా చేశానండి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక హట్. నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ అయితే పెయింటింగ్ వేసానండి. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసరికి పికాక్ అయితే వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్, మళ్ళీ ఫ్లవర్స్ అయితే డ్రా చేశాను. ఇదైతే ఒక చిన్న బాబుని అమ్మ వెతుకున్నట్టుగా పెయింటింగ్ అయితే వేశాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి పికాక్ అండి. మీకు కనుక నా పెయింటింగ్స్ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక బాబుని ఎత్తుకున్నట్టుగా పెయింటింగ్ అయితే అండ్ ఇదైతే లాస్ట్ పెయింటింగ్ అండి. మీకు కనుక నా పెయింటింగ్స్ కానీ నా డ్రాయింగ్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి మా హస్బెండ్ని కూడా నేను డ్రా చేశాను, చూపిస్తా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫోటో అయితే డ్రా చేశాను నేను. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. అవైతే నా చిన్నప్పుడు డ్రా చేశానండి, ఇవైతే ఇప్పుడు డ్రా చేశాను. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫోటోనే అండి. ఇది వచ్చేసి కూడా మా హస్బెండే. ఇదైతే మదర్ అండ్ చైల్డ్ ఫోటో అండి, డ్రా చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే, ఇప్పుడు నేను చూపించిన డ్రాయింగ్స్ పెయింటింగ్స్ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.